అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాము. సో ఒక్కసారి నా వెనకాల చూడండి. భార్యను చంపి, భార్య ఏదైతే డెడ్ బాడీ ఉంటుందో అక్కడ సెల్ఫీ తీసుకున్న ఒక భర్త. అంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ విషయం వింటే కూడా నాకు నిజంగా ఇలాంటి జనాలు కూడా ఉన్నారా? అంటే వీళ్ళని ఏ విధంగా తీసుకోవాలి? ఏ పర్స్పెక్టివ్‌లో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు? సో అంటే దీన్ని అసహ్యించుకోవాలా? లేదంటే కోప్పడాలా? లేదంటే ఇది అమాయకత్వమా? లేకపోతే పిచ్చితనమా? ఎర్రితనమా? ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఓ మీడియా ఫీల్డ్‌లో ఉండి గూడా మాకు కూడా అర్థం కాని కొన్ని న్యూసెస్ అనేవి వచ్చినప్పుడు, సో వాటిని ఏ విధంగా జనాల ముందుకు తీసుకురావాలని అర్థం కాని పరిస్థితిలో ఇలాంటి ఓ సంఘటన అని కూడా చెప్పొచ్చు. బాలరాజు మీరిక్కడ కనిపిస్తూ ఉన్నాడు గదా! సో ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక పిక్చర్ అయితే నేను మీకు చూయించగలుగుతున్నాను. కొన్ని యూట్యూబ్ గైడ్‌లైన్స్ వల్ల మీకు పూర్తి విజువల్స్ అనేది మేము చూయించలేకపోతున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి బాలరాజు చాలా అంటే వైఫ్ పట్ల ఎంతో ప్రేమగా ఉన్నటువంటి నార్మల్‌గా అందరూ ఉన్నటువంటి సాధారణమైన ఫ్యామిలీ. కోయంబత్తూర్‌లో ఉంటున్నటువంటి ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నటువంటి శ్రీప్రియ మీకు కనిపిస్తున్నారు కదా! సో తినే వాళ్ళ వైఫ్. సో ఆల్రెడీ పెళ్ళై కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ముగ్గురు పిల్లలు గూడా ఉన్నారు. సో చాలా చక్కగా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీలో సో ఏ గొడవలు వచ్చాయనేది ఇప్పటివరకు ఎవరికీ అంతు చిక్కనిది. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్‌ని మీకు అందించడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఫ్యామిలీస్‌లో జరుగుతున్నటువంటి కొన్ని గొడవలకి మీరు చెక్ పెట్టుకోవాలి అనంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఎందుకనంటే సో ఫ్యామిలీస్‌లో చాలా గొడవలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఇఫ్ పాసిబుల్ అయితే ఇద్దరు హస్బెండ్, వైఫ్ వాటిని ఎలా సాల్వ్ చేసుకోగలగాలని తీసుకోవడం. లేదు అంటే ఇరువైపులా ఉన్నటువంటి పెద్దల్ని ఎవరైతే అమ్మ, నాన్న ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మీ గొడవకి ఓ చెక్ అనేది పెట్టుకోవడం చాలా సరైన పద్ధతి. లేదు అంటే విడిపోవడం అనేది ఎవ్వరు కూడా సజెస్ట్ చెయ్యని ఒక పెద్ద సంఘటన అది. సో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి మనం మాట్లాడుకుందాము. సో కోయంబత్తూర్‌లో ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతుల్లో సో హస్బెండ్ చంపి తన భార్యని చంపి అక్కడికెళ్ళి సెల్ఫీ తీసుకొని కూడా స్టేటస్ పెట్టాడంట. అంటే మరి ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది? అసలు ఎందుకు గొడవ జరిగింది? సో ఈ విషయం గురించి ఒక చిన్న క్లారిటీ. సో ఇద్దరు కూడా చాలా చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్. ఇద్దరుకి ముగ్గురు పిల్లలు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చదివించుకుంటూ ఉన్నారు. సో హస్బెండ్ ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే భార్య కూడా ఒక జాబ్ చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి దానికి భర్తని అడగలేరు. ఓ రూ. 10 కావాలనో, రూ. 50 కావాలనో సో ప్రతి దానికి భర్తని అడగలేని పరిస్థితిలో ఆడవాళ్ళకి నిజంగానే ఓ చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అంటూ ఉంటారు కదా! మేబీ బహుశా ఇక్కడ ఏమైనా శ్రీప్రియకి అలాంటిదేమన్నా కలిగిందా లేదా అనేది తెలీదు. సో ఈ క్రమంలోనే తను జాబ్ చేయడం, అక్కడ జాబ్ చేస్తున్న క్రమంలో ఒక అబ్బాయి పరిచయం అవ్వటము. సో మరి జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఉంటారు. సో మరి మాట్లాడుకున్న పరిస్థితిలో మరి వీళ్ళ మధ్య ఏమన్నా లవ్ అనే ట్రాక్ నడిచిందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఇలాంటి క్రమంలో భర్తకి డౌట్ రావడము, నిజంగానే డౌట్ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అనేది కాదు. సో టైం ఇవ్వట్లేదనో, ఇంకా సో అండ్ సో కొన్ని రీజన్స్ రావటం వల్ల ఇద్దరి మధ్య చాలా గొడవలు జరగడంతోటి వీళ్ళిద్దరు విడిపోవడం, తిను వెళ్ళి ఏదన్నా అంటే పీజీలో ఎళ్లి జాయిన్ అవ్వడము, మరి వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ముగ్గురు పిల్లల్ని మరి అటు ఆ నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటున్నారా తెలీదు గానీ, సో పిల్లల గురించయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళెక్కడ ఉంటున్నారు అనేది. సో ఈ క్రమంలోనే భర్త తనని అడగటము, ఇంటికి రా అనటము, తినకి మరి ఏ విషయంలో తను అంటే ట్రిగ్గర్ అయిపోయింది, ఇంక నాకు అవసరం లేదు అనుకుందా? లేదు అంటే నేను దూరం ఉంటే అయినా ఈ మనిషి అనుమానించడనో, లేదు అంటే మారతాడు అనే క్రమంలో తను దూరం పెట్టిందా అనేది కూడా తెలీదు. ఎందుకంటే ఇది జస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్‌ని మీకైతే అందిస్తున్నాను. సో హాస్టల్‌లో ఉన్న క్రమంలో భర్త అలానే ప్రతిరోజు అడగడం. ఒకరోజు ఏం జరిగిందనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఒక ఫోటోని తను స్టేటస్ పెట్టాడంట. ఎవరైతే మరి తన బాయ్ ఫ్రెండా లేదా కొలీగా అనేది మనకైతే తెలీదు. సో స్టేటస్ పెట్టినప్పుడు తను వాళ్ళ హస్బెండ్ ఎవరైతే బాలరాజు ఉన్నాడో ఆ స్టేటస్‌ని చూడటం జరిగింది. మరి ఈయన నంబర్ ఈయన దగ్గరికి ఎలా వచ్చిందనంటే ఈ ఇరువైపు ఉన్న ఈ అబ్బాయిలిద్దరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. బహుశా రిలేటివ్స్ అనుకుంటా. సో చూసిన తర్వాత ఆయనకైతే ఫిక్స్ అయిపోయింది.
వీళ్ళిద్దరి మధ్య సో అండ్ సో రిలేషన్ అయితే నడుస్తుంది. అందుకనే నన్ను దూరం పెట్టింది. సో అందుకనే తిను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనే ఒక సంఘటన అనేది తన మైండ్‌లో బాగా ఫిక్స్ చేసేసుకున్నాడు. సో హాస్టల్‌కెళ్ళి ఫస్ట్ చాలా అంటే ఎక్కువ అడిగాడు అనంట. "నువ్వు ఇంటికొచ్చేయి. సో, నాతో పాటు వచ్చేయి" అని చెప్పి అక్కడ చాలా అంటే తనని కన్విన్స్ చేయడానికి మేబీ బహుశా ట్రై చేశాడని కొంత విషయం అయితే తెలుస్తూ ఉంది. తను మరి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవరమైనా సరే కోపంలో ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా క్రూయల్‌గా ఉంటాయి. అండ్ అది ఒక్కసారి చేసిన తర్వాత అసలు ఇలా ఎందుకు చేసావు? ఒక్క నిమిషం ఆలోచించుకుంటే బావుండు అనే ఒక పరిస్థితి ఈరోజు బాలరాజు విషయంలో గూడా మనకు కనిపిస్తూ ఉంది. సో, అడిగాడు. తను ఎంతకి ఒప్పుకోకపోవడంతోటి అక్కడే ఉన్నటువంటి చాక్ తీసుకొని అతి దారుణంగా చంపేశాడు. సో, చంపేసిన వ్యక్తి మరి అక్కడి నుంచి పారిపోతాము, లేదు అనంటే ఎవరికి కనిపించకుండా ఉంటాము, లేదంటే తన తప్పు తెలిసిపోతదనో, లేదంటే జైలుకెళ్ళి సరెండర్ అయిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. కానీ ఇక్కడ చాలా విభిన్నంగా అంటే ఈ లోకానికి మనం కొన్ని విషయాలు చేసినప్పుడు ఏంటి చాలా విభిన్నంగా ఉంది, చాలా డిఫరెంట్‌గా ఉంది అంటూ ఉంటాం కదా! అలాంటి ఒక మర్డర్. సో, చంపేసిన తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు. ఎవరైతే తన భార్యని చంపి పక్కన ఇక్కడ కొన్ని విజువల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి గదా! తనే బాలరాజు సెల్ఫీ తీసుకున్నటువంటి ఆ ఫుటేజ్ ఇదే. సో, సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టాడంట వాట్సాప్‌లో. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరిని చూసాడు కదా! నేను కూడా స్టేటస్ పెట్టాను. మరి బహుశా నువ్వు కిందకి రా, నీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి నేను, తీసుకొని స్టేటస్ పెడతాను అని అడిగి ఉంటే వచ్చుండేదేమో. అంటే ఆయన మెంటల్ కండిషన్ మనకు అలానే కనిపిస్తుంది. నేను ఆయన స్టేటస్ చూసా, నా భార్యని ఎవరితో అబ్బాయితో చూసాను. సో, ఇప్పుడు నేను కూడా నీతో ఫోటో దిగినటువంటి స్టేటస్ పెట్టాలి అనే ఒక అంటే ఓ పిచ్చిలో ఉన్నాడా అనుకోవచ్చు గానీ, స్టేటస్ పెట్టి కింద ఆయన రాసిన ఒక అంటే మన క్యాప్షన్ అంటాం చూడండి. ఆ క్యాప్షన్ నిజంగా జనాల్ని అంటే అహో! ఈయన కండిషన్ ఇలా ఉందా అనే విధంగా ఉంది. ఆ క్యాప్షన్ ఏంటో తెలుసా? ద్రోహానికి తగిన మూల్యం. అంటే తనకింకా నిజంగా తనేమన్నా రిలేషన్‌లో ఉందా వేరే అబ్బాయితోటి అనే క్లారిటీ కూడా లేదు. ఓ క్లారిటీ లేకుండా పెట్టిన నిజంగా ఒక ఫోటో కోసము అంటే అక్కడ ఏదన్నా దరిద్రంగా ఉందా? అంటే ఇక్కడ మీరు చూసారు కదా! సేమ్ ఇదే ఈ పిక్చరే అక్కడ వాళ్ళు పెట్టుకున్నది. అంటే ఆ అబ్బాయి పెట్టుకున్నాడు. మరి ఏం పెట్టుకున్నాడో కింద క్యాప్షన్ ఏం రాసాడని తెలీదు. నిజంగానే కొన్ని ఫ్యామిలీస్ విడిపోవడానికి చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్. అంటే నువ్వు ఒక అమ్మాయిగా ఈరోజు ఆ అమ్మాయిని నువ్వు సమర్థిస్తున్నావా అని మీరు కింద క్వెషన్ చేసినా నాకు పర్వాలేదు. నేను ఇటు అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు, అబ్బాయిని సపోర్ట్ చేయట్లేదు. ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయేదాన్ని విడాకుల వరకు వెళ్ళి మీకు పుట్టినటువంటి ఆ పిల్లల్ని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ముగ్గురు పిల్లలు ఈరోజు తల్లి లేకుండా రోడ్డు మీద పడ్డారు. నాన్నమ్మ వాళ్ళైనా, అమ్మమ్మ వాళ్ళైనా ఎంతవరకు చూస్తారు పిల్లల్ని? సో, వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎంత బాధపడుతున్నారండి. బయటకెళ్ళి తల్లిదండ్రులు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. ఈరోజు బాలరాజ్ చేసినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా మందిని కదిలించేటువంటి సంఘటన. అంటే కొంతమంది ఎలా ఇక్కడ దీన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ ఉంటారంటే, ఇలా నిజంగానే ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటే ఇదే ఒక కరెక్ట్ అయిన పద్ధతి. నిజంగా చంపేయాలి. చంపేస్తే అన్నిటికి సొల్యూషన్స్ కాదు. హింట్స్ ఇస్తే సొల్యూషన్స్ కాదు. కూర్చొని మాట్లాడి నిజంగా అమ్మాయి ఆ తప్పు చేస్తుందంటే మనకి ఎన్నో చట్టాలున్నాయి. లేదు అనంటే మీకు వద్దు అనుకుంటే తనని వదిలేసేటువంటి స్వాతంత్రం కూడా మీకు ఉండింది. అలాంటప్పుడు ఇలాంటి అంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టంలో శిక్ష అనుభవిస్తామని తెలుసు. మరి ఈరోజు నీకు లైఫ్ ఉందా? నీ పిల్లల్ని నువ్వు చూసుకోగలవా? లేదు. అలానే తల్లి చూసుకోగలదా? ఆ తల్లిని అసలు లోకంలోనే లేకుండా చేశాడు ఈ తండ్రి. సో, ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? సో, మనం కూడా చాలా చూస్తూ ఉంటాం గదా! మన చుట్టుపక్కల కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటివేమైనా జరిగినప్పుడు మీరు మిమ్మల్ని మోటివేట్ చేసుకొని, మీ ఫ్యామిలీస్‌ని మీరు సేఫ్‌గా చూసుకోవడం అనేది సో, ప్రతిసారి ఇదే పాయింట్‌ని నేను ట్రిగ్గర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మేము చాలా చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు మీ దగ్గర చాలా మాట్లాడుతూ ఉన్నాము. సో, ఒకప్పట్లో మన పూర్వకాలంలో ఉన్నటువంటి అంటే ప్రేమలు, ఆప్యాయతలు కాదు. అసలు కనీసం ఒక మనిషి మీద ద్వేషం కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం గానీ, ఏదైనా చిన్న తప్పు చేసినా క్షమించగలిగే మనసు ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకనే బహుశా ఫ్యామిలీస్‌లో, ఫ్రెండ్స్ మధ్యల లేదంటే తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఈ గొడవలు ఇంత జరగడానికి కారణం ఏంటంటే, మన యాటిట్యూడ్ అంటాం చూడండి. ఆ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువైపోవడమే కారణం అని చెప్తాను. సో, ఇలాంటివి మీ వరకు రాకుండా చూసుకోండి. సో, ఈళ్ళిద్దరి విషయంలో మీరేమనుకుంటున్నారు?
ఉన్నారు. సో నిజంగానే ఆ అమ్మాయే తప్పు చేసిందా? లేదు అంటే బాలరాజు చేసిన ద్రోహానికి మూల్యం ఏంటిది? ఖచ్చితంగా మరణం అంటారు కదా! అలాంటిది మరి బాలరాజే వేసినట్టున్నాడు వాళ్ళ వైఫ్‌కి. సో ఇలాంటి వాటి గురించి మీరేమనుకుంటారు? మస్ట్‌గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.